అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనం. వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఈ వచనాన్ని గత 3 వారాలుగా మనం భిన్న దృక్పథాలలో నుండి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అవతరణకు మూలమైన వాక్కు కాబట్టి. ఈ క్రమంలో భిన్న అభిప్రాయాలను మనం పరిగణలోకి తీసుకొని చర్చించుకుంటూ వచ్చాం. భారతీయ తాత్విక చింతనలోని నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే తత్వాన్ని, మళ్ళీ 3 భగ్న సమాజాలకు అనుసంధానం చేసుకొని హెబ్రీయుల షెకీనా భావనకు, గ్రీకుల లోగోస్ సిద్ధాంతానికి, భారతీయుల అవతార సిద్ధాంతానికి వాటిని కూడా మనం పరిగణలోనికి తీసుకొని విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. ఈ క్రమంలో ఈ వారం గ్రీకు లేక గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని మనం జస్ట్ పరిశీలన చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా హోమర్, హెసియడ్, ఓవిడ్ ఈ కావ్యకర్తల భావనలను మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఓకే, హెసియడ్, ఓవిడ్ వాళ్ళు మనకు ఎక్కడా పరిచితులు కారు. బట్ హోమర్ అనే పేరు తప్పక విని ఉంటాం అని అనుకుంటున్నా. వినకపోతే ఇప్పుడు వింటున్నాం, ఇట్స్ ఓకే. హోమర్ ఆ పేరు నాకు తెలుసు. సరే, ఇప్పుడు గ్రీకుల అవతరణ సిద్ధాంతాన్ని గురించి మనం 4 లేక 3 ప్రత్యేకమైన విషయాలను మాట్లాడుకున్నాం. ఏంటంటే, ఒకటేమో ఎయిసాటో అంటే పోలిక. అలా ఉంటారు, దానిలా, అతనిలా, ఆమెలా అలా ఉంటారు, దాన్ని పోలిక. అంటే 2 ప్రక్కనే ఉంటే ఈ 2 ఒకేలా ఉన్నాయే అనేది పోలిక. కొంచెం స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. రెండో భావన ఏంటంటే హోమోయోథేన్, అంటే పోలికలోనికి వెళ్ళటం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, రెండు ఉన్నాయే, ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్నప్పుడు ఇది అది ఒకేలా ఉందే అని అనిపిస్తుంది. 2 వేరువేరని తెలుస్తూనే ఒకేలా ఉందే అని అనిపిస్తుంది. రెండో మాట పోలికను ధరించటం అని ఉందే, అంటే ఇంకా ఆ పోలికలోనికి ప్రవేశిస్తుంది, ఆ పోలికను స్వతంత్రించుకుంటుందా, లేదు 2 ఒకటే అని. మూడోది దేమాస్ అనే మాట, అంటే ఒక ప్రత్యేకమైన ఆకారంలోనికి ఇమిడిపోవటం. పై 2 రూపవర్గం, మూడోది పై 2 దృశ్యవర్గం, మూడోది రూపవర్గం. ఇక్కడ యోహాను వీటన్నింటికీ భిన్నమైన భావనను వ్యక్తం చేస్తూ అసలు అస్తిత్వమే లోగోస్ అస్తిత్వమైంది, దృశ్యవర్గం రూపవర్గం కాదు, అస్తిత్వవర్గంగా వివరణ చేస్తూ ఉంటాడు. దాన్ని మనం చెప్పుకున్నాం అన్నమాట. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డలు వజ్రారావు, కిరణ్, మళ్ళీ బిడ్డ రవికుమార్ విపత్తి, అలాగే బిడ్డ డేవిడ్ ఏర్పుల, అందరికీ అలాగే బిడ్డ మెర్సీ జాయ్, అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఓకే, ఇక్కడ గ్రీకు
కావ్యకర్త అయిన హోమర్ తన కావ్యంలో వ్యక్తపరిచిన ఒక అంశాన్ని ప్రధానంగా మనం ప్రస్తావన చేసుకుందాం. ఇలియడ్ అనే కావ్యం ఉంటుంది. ఆ పేరు కూడా మనకి తెలుసు, అంటే కనీసం వినుంటాం ఇలియడ్ అనే మాట. దాంట్లో అఫ్రోడైట్ అంటాం. అఫ్రోడైట్ అనే ఆ దేవత భూమి మీదకి వస్తారు, మానవులతో తలపడతారు. అక్కడ గాయపడుతుంది, ఆ దేవత గాయపడింది. గాయపడినప్పుడు అక్కడ హోమర్ ఒక మంచి వ్యాఖ్య చేస్తాడు. అది మన అధ్యయనానికి చాలా ప్రధానమైనది. ఆ దేవత గాయపడ్డప్పుడు ఆ గాయంలో నుంచి ఈఖోర్ స్రవించింది అంటాడు. ఈఖోర్ అనే మాట వాడతాడు. అంటే రక్తం కాదు, అది దేవతల ధమనులలో ప్రవహించే దైవ ద్రవం అనే అర్థం వచ్చింది. అంటే దేవతలలో ఇది ఇక్కడ మళ్ళీ గమనించండి, దేవత అనే ఆ ప్రత్యేకత, దేవత మళ్ళీ రూపంలోనికి రావటం, రూపంలాగా కనపడటం అవి కాదు, అక్కడ కాదు. అసలు రూపంలో రాకముందున్న దేవత మూలంలో రక్తం లేదు, అది దైవద్రవం అనే ఒక ప్రత్యేకమైన ద్రవం ఈఖోర్ అన్నాడు హోమర్. అంటూ ఎందుకు దానిని దైవద్రవం అన్నామంటే, మానవుల రక్తం ఉన్నదే, మానవుల రక్తం వారు ఆహారాన్ని తినటం ద్వారా, ద్రాక్షారసాన్ని త్రాగటం ద్వారా, అంటే ఆహార పానీయాలను స్వీకరించడం ద్వారా వారు రక్త సహితులవుతారు. కానీ దేవతలు ఆహారాన్ని ఆరగించరు, పానీయాన్ని సేవించరు, అందువలన వారు రక్తరహితులు అన్నా. మనకి మెడికల్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఎనీమియా అనే మాట ఒకటి ఉంటుంది. ఎనీమియా, ఎనిమిక్ అంటామే, అంటే రక్తహీనత అంటామే, ఆ మూలం అన్నమాట అది. అనైమోనెస్ అనే పదం అక్కడ హోమర్ వాడతాడు. అనైమోనెస్ అంటే రక్తరహితులు. వారికి ఈఖోర్ అనే దైవద్రవమే ఉంటుంది తప్ప వారి ధమనుల్లో రక్తం ఉండదు. రక్తం లేదు కనుక వారు మరణరహితులు అన్నాడు హోమర్ గ్రీకు కావ్యంలో. ఇక్కడ ఇది చాలా ప్రధానమైనది అనమాట. సరే, ఇలియడ్ 3 దాంట్లో ఇది ఉంటుంది. ఇక్కడ దైవత్వానికి, మానవత్వానికి, అవతరణకు, ఈ మూడింటికి చాలా వ్యత్యాసాన్ని హోమర్ ముందు ముఖ్యంగా దైవత్వానికి మానవత్వానికి మధ్య ఒక చక్కటి గోడ నిర్మిస్తాడు హోమర్. ఏమంటాడు? దైవత్వం రక్తరహితం అంటాడు, దైవత్వం మరణరహితం అంటాడు, దైవత్వం ఆహార పానీయాలకు అతీతం అని అంటాడు. యోహాన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చాలా అద్భుతమైన మాట. సార్జ్ ఎగెనెటో, మాట మాంసమైనది, మాట మాంసమైనది. మాంసమైనది కాబట్టి ఆయన ఆహార పానీయాలను ఆరగించాడు. మళ్ళీ ఆయన రక్త సహితుడయ్యాడు, మరణంలోనికి ప్రవేశించాడు, మరణాన్ని మళ్ళీ జయించాడు. అది తరువాతి పరిణామం. బట్ రక్తరహిత గ్రీకు దేవతత్వానికి, రక్త సహిత యేసు తత్వానికి చాలా వ్యత్యాసాన్ని యోహాను స్పష్టంగా అక్కడ పేర్కొంటాడనమాట. రక్తరహితుడు కాడు నేను, ఇది స్పృశించిన, విన్న, దర్శించిన యేసు అని చెబుతాడు. నేను ప్రకటించే యేసు రక్తరహితుడు కాదు అని చెబుతాడు అనమాట. అయితే యోహాను ఎప్పుడైతే సార్జ్ అనే పదాన్ని వాడాడో, ఈ పదం వాళ్ళకు క్రొత్తగా వినిపించటం కాదు, గ్రీకులకి అదేదో విపరీతంగా అనిపిస్తుంది, ఒక విరుద్ధ ప్రకటనగా ఉంటుంది.
రక్తరహితులైన దేవతలు మానవులైనప్పుడు సైతము వారు రక్తరహిత స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే మానవుల వలన వారికి, అంటే వారు ప్రవేశించిన ఆ ఆకారానికి గాయమైన అక్కడ రక్తం కారదు, ఇఖోర్ దైవద్రవం కారుతుందని గ్రీకులు నమ్మితే, నో, అది కాదు, ఆయన పూర్ణ మానవుడు, లోగోస్ సార్జ్ అయ్యాడు అని చెబుతాడు. మళ్ళీ అక్కడికి అఫ్రోడైట్ దగ్గరికి వెళ్దాం, ఆ దేవత దగ్గరికే వెళ్దాం. ఆ దేవత గాయపడి పారిపోతుంది, ఒలింపస్ అనే తన ప్రాంతానికి చేరుతుంది. వాళ్ళమ్మ డయానే మనకు తెలుసు కదా, పౌరపత్రికలో చూస్తాం. డయానా ఒళ్ళోకి వెళ్ళి ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఆ గాయం మీద చేతితో ఇలా ఉంటుంది, గాయం మాయమైపోతుంది, అంతే. అంటే ఎందుకని? దేవత అక్కడ మాంసం కాలేదు, రక్త మాంసయుక్త దేహం కాలేదు, అలా కనిపించింది అంతే. అది ఆమెకు నిజం కాదు, ఏదో అలా అనిపించింది అంతే. కానీ యోహాను సువార్త, గాయపడిన వాడు పారిపోలేదు. అది సిలువలో గాయపడిన యేసు మళ్ళీ పారిపోయి తండ్రి ఒడిలో చేరలేదు. నా దేవా నన్నేలా చేయి విడిచితివని ధైర్యంగా ప్రకటించాడు. కానీ ఆయన రక్త సహితుడు, మళ్ళీ మరణంలోనికి ప్రవేశించినవాడు, మరణరహితుడు కాదు. అందుకని గాయపడినవాడు పారిపోలేదు, గాయపడినవాడు మరణంలోనికి దిగి వెళ్ళాడు, అక్కడ మళ్ళీ పునరుద్ధానుడయ్యాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, పునరుద్ధానుడైన యేసు గాయాలను తనతో పాటే తీసుకొని వెళ్ళాడు. ఇది అద్భుతం. పునరుద్ధానుడైన యేసు తన గాయాలను పునరుద్ధాన శరీరంతో తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. తోమా విషయంలో మనం చూస్తాం, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, నా గాయాలను నీవు స్పృశించు, లేకపోతే యు ఫీల్ మై వూండ్స్ అని అంటాడు. అది ఇక్కడ మాట మాంసమయ్యింది, లేక మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు అనే మాట ఉంటే దానిలోని లోతుని మళ్ళీ మనం ఆలోచించేయాలి. ఈ గుడారం అశాశ్వతమైంది కాదు, గుడారం శాశ్వతమైంది. సిలువ గుడారాన్ని పీకి కట్టగట్టి పక్కన పడేయలేదు, గుడారాన్ని గుడారంగానే ఉంచింది, గుడారాన్ని మహిమపరిచింది, గుడారం తొలగించబడలేదు. అందుకే స్కెనోవో అనే మాట, గుడారం శాశ్వతమైనది. ఎందుకంటే ఆ గుడారంలో నివసించిన వాడు యేసు కనుక. ఇక్కడ మళ్ళీ గ్రీకు తత్వంలోకి, గ్రీకు కావ్యంలోనికి వెళ్తే అఫ్రోడైట్ కాయాన్ని విడిచిపెడుతుంది, కానీ యేసు కాదు, క్రీస్తు గాయాన్ని నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఈ ప్రధానమైన తేడా గ్రీకులకు తెలుసు. అక్కడ గ్రీకులకు తెలుసు. అంటే ఎంత గొప్ప సవాల్ యేసు జననంలో, అవతరణలో యోహాను గ్రీకులకు విసిరాడో మనకు అర్థమవుతుందన్నమాట. మళ్ళీ హెసియడ్ గురించి కొంచెం చెప్పుకుందాం, ఎందుకంటే గ్రీకు కావ్యాలని పరిశీలన చేస్తున్నాం కాబట్టి మళ్ళీ చెప్పుకోలేం. కాబట్టి హెసియడ్ మరొక గ్రీకు కావ్యకర్త. ఇతను విశ్వ ప్రారంభాన్ని గురించి మాట్లాడతాడు. కొంచెం మనకు ఆ పదం బాగుంటుంది. ఏది? మొట్టమొదట ఖేయాస్ ఉండెను అంటాడు. ఎందుకంటే భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని మనం ఆదికాండంలో చెప్పుకున్నాం. అక్కడ ఖేయాస్ అనే గ్రీకు పదం, అంటే ఎల్ఎక్స్ఎక్స్లో ఖేయాస్ అనే పదం కూడా మనకు కనపడుతుంది. అది కొంచెం బాగా దగ్గరగా అనిపిస్తుంది. ఇది విశ్వం ఇలా ప్రారంభమవుతుంది అని చెబుతూ మొట్టమొదట ఖేయాస్ అయింది అంటాడు.
ఇక ఆ తర్వాత అక్కడి నుంచి దేవతల పుట్టుకను గురించి చెబుతాడు. కేయాస్ తర్వాత దేవతల పుట్టుకను గురించి చెబుతాడు. ఆ పుట్టుకకు మళ్ళీ ఒక వంశవృక్షాన్ని, అంటే తండ్రి, తల్లి, తాత, అలా వంశవృక్షాన్ని చెబుతాడు. అంటే సృష్టి క్రమంలో అదొక సహప్రక్రియగానే ప్రస్తావన చేస్తాడు తప్ప దేవతల నిత్య అస్తిత్వాన్ని గురించి హెసియడ్ మాట్లాడు. కానీ యోహాను ఏన్ ఎగినెటో అని మనం చెబుతామే, నిత్య నిరంతర ఉనికి. ఏన్ ఉన్నది అంతే. ఉన్నదాని గురించిన పూర్వపరాలు మనకు తెలియవు. ఉన్నది అంతే. నిత్యత్వం, నిరంతర తత్వం, నిత్య అస్తిత్వం, అది అంతే. హెసియడ్ ఎగినెటతో మొదలు పెడతాడు. ఆరంభంతో, ఉద్భవంతో, ఉత్పన్నంతో మొదలు పెడతాడు. కానీ యోహాను ఏన్ నిత్య నిరంతర సత్యంతో, అస్తిత్వంతో మొదలు పెడతాడు. ఆ తర్వాత దేవతలతో పాటే సృష్టి కూడా పరిణామం చెందుతూ వచ్చింది. అంటే సృష్టికర్త, సృష్టము, ఈ రెండు కూడా ఒకే పరిణామాన్ని కలిగి ఉన్నాయి అన్నమాట. దేవతలు సృజించబడ్డారు, మళ్ళీ మానవులు సృజించబడ్డారు. కానీ అంటే మిగిలిన విశ్వము సృజించబడింది. యోహాన్ చక్కగా 1:3 మనం అధ్యయనం చేసుకున్నాం కదా, సమస్తము ఆయన ద్వారా కలిగెను, సమస్తము ఆయన ద్వారా కలిగెను. ఎగెనెటో అది చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 14వ వచనంలోనికి వద్దాం. 14వ వచనంలోని విశిష్టతలోనికి వద్దాం. హోమర్ కానీ హెసియడ్ కానీ వీళ్ళ కావ్యాల్లో కనిపించే దేవత మాంసధారి కాలేదు, అంటే మాంస అస్తిత్వంలోనికి రాలేదు. పోలికలోనికి, అలా విజిటేషన్, సందర్శనలోనికే వచ్చింది. కానీ ఇక్కడ సార్జ్ ఎగినెటో అన్నాడు. సార్జ్ ఎగినెటో అంటే అయింది. లోగోస్, కైహో లోగోస్ సార్జ్ ఎగినెటో, మాట లేక లోగోస్ మాంసం అయ్యాడు, మాంసం అయ్యాడు. అంటే సృష్టికర్త సృష్టిలోనికి ప్రవేశించడం, అస్తిత్వాన్ని స్వతంత్రించుకోవటం అన్నదే దాన్ని చాలా స్పష్టంగా చెబుతాడనమాట. అందుకని సార్జ్ అనేదానికి, లోగోస్ అనేదానికి చాలా తేడా చెబుతూ లోగోస్ ఏన్, సార్జ్ ఎగెనెటో. మళ్ళీ సార్జ్ అనేది ఒక మిత్ కాదు, సార్జ్ అనేది ఒక ఇల్యూషన్ కాదు, సార్జ్ అనేది ఒక తాత్కాలిక సంభవం కాదు. సార్జ్ అయింది అంతే, అది వాస్తవ అస్తిత్వం అని చెబుతాడు. అంటే దేవతలు, మనుషులు ఒకే మూలంలో నుంచి వచ్చారని హెసియడ్ చెబుతాడు. ఎర్గా కై హెమెరాయ్ అనే పుస్తకం అంట. నేను కూడా ఇది ఏఐ ఉంది కాబట్టి ఇవన్నీ బయటికి తీసి కనీసం నేర్చుకోగలుగుతున్నాను. హెసియడ్ ఏం చెబుతాడంటే దేవతలు, మర్త్య మానవులు ఒకే మూలంలో నుంచి పుట్టారు అంటాడు. సరే, ఆ గ్రీక్ వచనం ఆడుంది, మనకు అనవసరం. దేవతలు, మర్త్య మానవులు, ఇది అమర్త్య దేవతలు చెప్పాం కదా. రక్తరహితులు, మరణరహితులు అయిన దేవతలు, రక్త సహితులు, మరణ ప్రవేశికులు అయిన మర్త్యమానవులు ఒకే మూలంలో నుండి పుట్టారని హెసియడ్ తన కావ్యంలో వివరిస్తారు. అంటే ఏంది? దేవతలు మానవుల కంటే పై స్థాయి వారు, మానవులు దేవతల కంటే తక్కువ స్థాయి వారు. ఇక్కడ స్థాయి భేదం మాత్రమే ఉన్నది. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గ్రీకు పురాణాల్లోనికి మనం వెళ్తే అర్ధదేవతల తరం, వీరుల తరం అని వచ్చింది. అర్ధదేవతలు, వీరులు ఇలా. అయితే యోహాను అలా చెప్పడు. యోహాన్ ఏం చెబుతాడంటే ఏన్ ఎగెనెటో దాన్ని చక్కగా చెబుతూ, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఏన్ ఎలా ఎగెనెటో అయింది, లోగోస్ ఎలా సార్జ్ అయింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ క్యారిస్, కృప.
మళ్ళీ అది సత్యం, అలేథియా, క్యారిస్ కై అలేథియా అంటాడు. కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. కనుక గ్రీకు తాత్విక చింతనకు, గ్రీకు కావ్య చింతనకు ఒక అద్భుతమైన సవాల్ యోహాను తన కాలంలో విసరటాన్ని మనం చూస్తాం. అందువలన అది వాళ్ళకి ఆ తలంపు ఉంది, కానీ ఏది అంటే దేవ మానవ సంబంధ భావన ఉంది, కానీ దాని గురించిన పూర్ణ స్పష్టత లేదు. ఆ పూర్ణ స్పష్టతని ఖచ్చితంగా ఇచ్చాడు. మళ్ళీ హెసియడ్ ఏం ప్రతిపాదిస్తాడంటే దేవతలకి మానవులకి మధ్య నిరంతరం సంబంధాలు ఉంటాయి. చెప్పాం కదా, మానవులలాగా వస్తారు, మానవులతో కలిసి ఉంటారు అని చెప్పేసి. ఇంకా అతను ఏమంటాడంటే, ముఖ్యంగా గ్రీకో రోమన్ సంప్రదాయంలో థెయోక్సెనియా అనే ఒక భావన ఉంటుంది. అంటే దేవతలు అపరిచిత అతిథుల రూపంలో వచ్చి మానవుల ఆతిథ్యాన్ని పరీక్షిస్తారు. అపరిచిత అతిథుల రూపంలో వచ్చి మానవుల ఆతిథ్యాన్ని పరీక్షిస్తారు. ఇది మనకి క్రొత్తగా ఏమీ అనిపించదు. ఎందుకంటే హెబ్రీ భావనలు, ముఖ్యంగా అబ్రాహామును దర్శించారు చూడు, ఆ ముగ్గురు యాత్రికుల్లాగా వచ్చి దర్శించారే. మళ్ళీ సొదొమ గొమొర్రా ఇతివృత్తాంతంలో దర్శనం ఉంటుంది. సో ఈ భావన మనకు క్రొత్తది కాదు, కానీ పరీక్షిస్తారు. దేవతలు అపరిచిత అతిథుల రూపంలో వచ్చి మానవుల ఆతిథ్యాన్ని పరీక్షిస్తారు అని. అంటే ఇక్కడ ఇన్కార్నేషన్ లేదు, హెబ్రీ భావనలో కూడా లేదు. ఇది మనం గమనించాలి. హెబ్రీ భావనలో మనం ఆదికాండం చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా అవతరణ లేదు, విజిటేషన్ మాత్రమే ఉంది. సందర్శిస్తారు. దేవుడు వస్తాడు, పరీక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు, వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళ మధ్య ఉండిపోడు, వాళ్ళతో కలిసి ఉండడు. దీన్ని మళ్ళీ మన మధ్య గుడారం వేసుకునేను, అంటే మన మధ్య కాపురం ఉండెను అనే మాట. కాకపోతే ఆయన వారి మధ్యకు వచ్చెను, వారు ఆయనను గ్రహించలేదు అనే పదం ఉంటుంది. అది గ్రీకు కావ్య భావనని కొంచెం టచ్ చేస్తుంది. అంటే వారిని ఎలాగూ దీనిలోనికి తీసుకొని రావాలో వాళ్ళని విస్మరించాల, కానీ వాళ్ళని విశదీకరించాడు, వాళ్ళని నిరాకరించాల, వారికి స్పష్టీకరణను అనుగ్రహించాడు. అందుకని చాలా జాగ్రత్తగా యోహాన్ని ఆ గ్రీకో రోమన్ పురాణ ప్రపంచంలో నుంచి మనం అధ్యయనం చేసుకుంటాం. ఇక ఇప్పుడు ఓవిడ్ దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఇవాళ ఓవిడ్తో మనం ముగించేసుకుందాం ఈ భావం. తర్వాత ఇంకో దాంట్లోనికి మనం వెళ్దాం. ఓవిడ్ అంటే ఇప్పుడు హోమర్, హెసియడ్ వీళ్ళిద్దరూ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం, ఐ థింక్ సో, అక్కడికి చెందిన వాళ్ళు. కానీ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం వాళ్ళు. కానీ ఓవిడ్ ఉన్నాడే క్రీస్తు శకం 8వ ప్రాంతం వాడు. అంటే యేసుకు సమకాలికుడు అని చెప్పచ్చు. యేసుకు సమకాలికుడు ఇతడు. మెటామార్ఫోసిస్ అనే ఆ కావ్యాన్ని రాస్తాడు. మెటామార్ఫోసిస్, రూపాంతరం అని. నేను చెప్పుకున్నాం, మార్ఫింగ్ అనే మాట గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. అది అంటే ఓవిడ్ యొక్క ఆ కావ్యం తాజాగా యోహాను కాలం నాడు గ్రీకుల ఆలోచనల్లో ఉంది. ఈ మెటామార్ఫోసిస్ గురించి చెబితే ఏమంటాడంటే, అతను ఒకే ఒక మాట స్వయంగా ప్రతిపాదిస్తాడు. రూపాలు నూతన శరీరంలోనికి మార్చబడిన విషయం చెప్పడానికి నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను, నా మనసు నన్ను ప్రేరేపిస్తుంది. ఆ గ్రంథాన్ని రాసే క్రమంలో అంటాడు, రూపాలు నూతన శరీరాలలోనికి, రూపము నూతన శరీరం దాంట్లోకి మార్చబడటానికి, ఆ మార్చబడే విషయాలను చెప్పడానికి నా మనసు నన్ను ప్రేరేపిస్తుంది అని మొదలు పెడతాడు. అక్కడ
మోర్ఫే అనే ఆ పదాన్ని ప్రతిపాదిస్తారనమాట. మోర్ఫే అంటే ఆ రూపం ఆ శరీరంలోకి మార్చబడింది అంతే. మళ్ళీ సింపుల్ చెప్పుకున్నాం కదా ఎలాగా. తల మాత్రం తీసి వేరే చోట పెడతాం. అంటే మంచి సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి ఫోటో తెచ్చి ఆ వ్యక్తి శిరస్సును మాత్రమే ప్రక్కన పెట్టి మళ్ళీ మన తల అక్కడ పెట్టి మనమే ఆ సూట్ వేసుకున్నాము అనే ఒక భ్రమలోనికి వెళ్తాం. అది మార్ఫింగ్ అంటే. ఓవిడ్ దాని గురించి ఆ మెటామార్ఫోసిస్లో చెబుతాడనమాట. ఇక అతని దాంట్లో దేవతలు, మనుషులు, జంతువులు ఆఖరికి వెళ్తాయి. చెట్టు కూడా రూపాలని మార్చుకుంటా వెళ్తాయి. ఇక్కడ ఈ ఒక కథ ఉంటుంది. కరెంట్ పోయింది, నాకు మళ్ళీ నా నోట్స్ పోయింది. క్షమించాలి, ఆ కథ గురించి చెబుదాం అనుకుంటున్నాను. నోట్స్ డిజపేర్ అయిపోయింది. అయితే పౌలు బర్నబాల్ని వాళ్ళు అద్భుతం చేసినప్పుడు దేవతలు వీళ్ళ రూపంలో మన మధ్యకు దిగి వచ్చారు అని వాళ్ళ కోసం బలి అర్పించడానికి సంసిద్ధమవుతారు. మనకు తెలుసు అది. ఆ ఇతివృత్తాంతం మనకి బాగా తెలుసు. సరిగ్గా ఆ ఇతివృత్తాంతం అంటే ఓవిడ్ మెటామార్ఫిస్లో ఆ కథ ఏ ప్రాంతంలో అయితే జరిగిందో సరిగ్గా ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఈ సంఘటన జరిగిద్ది. ఇది పౌలు, బర్నబా, హెర్మెస్ ఇది ఉంటుంది కదా, అది జరిగిద్ది. అంటే ఓవిడ్ కావ్య భావన అప్పటికి సజీవంగా ప్రజల్లో ఎలా ఉంది అని అనటానికి అదొక నిదర్శనంగా ఉంది. ఓకే, ఇక్కడికి ఆపేస్తున్నాను. గ్రీకు పురాణ భావాన్ని ఇంతటితో ఆపేసుకొని రేపు మళ్ళీ మరొక అంశంలోకి మనం ప్రవేశిద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డలు వజ్రారావు, కిరణ్, తర్వాత బిడ్డ మెర్సీ జాయ్, మళ్ళీ బిడ్డ డేవిడ్ ఏర్పుల, అమ్మ ప్రసన్నమ్మ, ఇస్రాయేలు, రాంబాబు, మా ప్రెసిడెంట్ ఆరోగ్య బిడ్డ కర్రా జోసెఫ్, ఇంకెవరో ఉన్నారయ్యా గుర్తురాట్లా. ఓకే, అందరికీ నాగార్జున, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. రేపు యథావిధిగా ఆ తరువాతి భాగంలోనికి ఏది 3 భగ్న సమాజాల నేపథ్యం గురించి మాట్లాడుకుంటున్నామే, ఆ తరువాతి భాగంలోనికి మనం వెళ్దాం. అందాక సెలవు.